హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో ఒక 2 సిచ్యువేషన్స్ చూసాం వెజ్ కన్స్ట్రైంట్స్ మీద. లెట్స్ డిస్కస్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రిలేటెడ్ టు ది వెజ్ కన్స్ట్రైంట్స్. ఇదొక వెడ్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రిక్షన్లెస్ హియర్. ఇది ఇంకొక వెడ్జ్, లెట్స్ సే దిస్ ఈజ్ ఏ, ఇది బి. ఈ యాంగిల్ రెండిటికి సేమ్, దట్ ఈస్ 30 degrees. There is a cylinder that lies like this. ఇది ఒక సిలిండర్. అయితే సో ఇప్పుడు ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ A is leftward u and the velocity of B is rightward 2u at this instant. So what is the velocity of this cylinder at this instant? వెలాసిటీ ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. జస్ట్ అ మినిట్. యా, సో హౌ టు సాల్వ్ దిస్ అంటే, the primary point here is at each and every instant, అంటే కదిలే దీని వెలాసిటీ ఇటు ఉంది, దీని వెలాసిటీ ఇటు ఉంది, కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి దీని వెలాసిటీ, రైట్? అలాంటప్పుడు కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంది సిచ్యువేషన్, అప్పుడు దీని వెలాసిటీ ఎంత? సో యాజ్ యూ కెన్ సీ హియర్, ఈ రెండింటిని చూద్దాం. Just look at these two things. ఈ సిలిండర్ అండ్ ఆ బి అనే వెడ్జ్, ఇలా ఉంది కదా, రైట్? సో యాక్చువల్లీ ఇది ఇట్ సైడ్ వెళ్తుంది 2u స్పీడ్ తోటి, ఫైన్. ఇది దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే కాంటాక్ట్ ఏంది? ఇది. సో ఇది ఎటు వెళ్తుంది? ఇటు వెళ్తుంది. దీని టచింగ్ సర్ఫేస్ రైట్ సైడ్ జరుగుతుంది. స్పియర్ దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే స్పియర్ కూడా, సిలిండర్ దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటే బి తోటి, సిలిండర్ కూడా రైట్ సైడ్ జరిగితేనే పాసిబుల్. ఈ హారిజంటల్ మూమెంటే కాంటాక్ట్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ స్ప్లిట్టింగ్ ద సిలిండర్ మూమెంట్స్ ఇంటూ 2 perpendicular movements. You can say that is, one is horizontal and one is vertical. See, if you want to see clearly about the movements or velocities, you can say నీ స్ప్లిట్టింగ్ అనేది పర్పెండిక్యులర్ ఉండాలి, రైట్? if something is going in this direction, if you want to split this to understand, ఇలా ఒకటి, ఇలా ఒకటి, the split has to be perpendicular. ఇలా స్ప్లిట్ చేయలేమా అంటే స్ప్లిట్ చేయొచ్చు, ఇలా స్ప్లిట్ చేయొచ్చు, అండ్ ఆల్సో దీన్ని ఇటు కొంచెం ఇలా కూడా స్ప్లిట్ చేయొచ్చు. బట్ దిస్ వోంట్ బి 90. అయితే 90 ఎందుకు స్ప్లిట్ చేయాలి అంటే, లెట్స్ సే ఒక ఏ బార్ అనే వెక్టర్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఏ బార్. లెట్స్ సే దిస్ ఈజ్ మోర్ దెన్ 90. నేను దీన్ని ఇలా స్ప్లిట్ చేశా. దిస్ ఈజ్ A1 బార్, లెట్స్ సే దిస్ ఈజ్ A2 బార్. ఇది మోర్ దెన్ 90. లెట్స్ సే దిస్ ఈజ్ 110 degrees, right?
లెట్స్ సే ఇది A1 బార్, ఈ A2 బార్. ఇంకొకటి సేమ్ అదే ఏ బార్ని నేను పర్పెండిక్యులర్గా స్ప్లిట్ చేశాను. దిస్ ఈజ్ ఏ బార్, లెట్స్ సే దిస్ ఈజ్ B1 బార్, దిస్ ఈజ్ B2 బార్ అండ్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ స్ప్లిట్లో సి ఇది ఒక డైరెక్షన్, రైట్? ఈ డైరెక్షన్ ఇది టీటా అనుకుంటే ఏ బార్ హారిజాంటల్తో ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఎ కాన్స్టెంట్ యాంగిల్ టీటా. సో ఇక్కడ కూడా టీటా, ఇది 90 మైనస్ టీటా అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 70 మైనస్ టీటా. ఈ 70 మైనస్ టీటా, ఇది 90 మైనస్ టీటా. అయితే ఏ బార్కి టీటా యాంగిల్తో ఉండే ఒక డైరెక్షన్ సైడ్ ఏ బార్ కాంపోనెంట్ అనేది వాల్యూ A1 బారా B1 బారా? ఒక డైరెక్షన్ ఉంది, ఆ డైరెక్షన్ వైపు నేను ఏ బార్ని స్ప్లిట్ చేయాలి. సో వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఇన్ ది డైరెక్షన్ in a particular direction, then that direction is angled theta with a bar. సో ఈ డైరెక్షన్ వైపు A1 బార్ ఇది స్ప్లిట్టింగ్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్ప్లిట్టింగ్. ఇక్కడ ఏ బార్ ఈక్వల్ టు A1 బార్ ప్లస్ A2 బార్ అండ్ ఏ బార్ ఈజ్ ఆల్సో B1 బార్ ప్లస్ B2 బార్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినట్టే కదా. కానీ ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ మాత్రం B1 బార్ అవుతుంది. ఈ పర్పెండిక్యులర్ స్ప్లిట్లోనే దిస్ B1 బార్ ఇస్ ద యాక్చువల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ ది డైరెక్షన్ విచ్ ఈస్ యాంగిల్ టీటా విత్ దట్ ఏ బార్. ఎందుకు అంటే సి నేను ఏ బార్ని A1 బార్ ప్లస్ A2 బార్ లాగా స్ప్లిట్ చేశా కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ A2 బార్, ఇది లెస్ దాన్ 90, దట్ ఈస్ 70, రైట్? ఇప్పుడు A2 బార్లో కూడా పార్ట్స్ ఉంటాయి కదా. A2 బార్లో కొంత కాంపోనెంట్ ఇటువైపు ఉన్నట్టు కదా. సో A1 బార్ ఈజ్ నాట్ ద కంప్లీట్ కాంపోనెంట్ ఆఫ్ A బార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ in a particular direction that is angle theta with the A bar. B1 bar is a complete direction, complete component, because ఈ B2ని you can't split. ఒకటి పర్పెండిక్యులర్ ఇలా ఉంది అంటే ఇటువైపు ఏం లేనట్టు, ఇలా ఉన్నప్పుడు కొంచెం ఇటు ఉన్నట్టు, కొంచెం అటు పైకి ఉన్నట్టు. సో ఇందులో కొంత కాంపోనెంట్ ఉంది ఇలా ఇలా ఇంకా, బట్ ఇందులో ఏం లేదు. B1 is the only thing that is in this direction, but A1 bar is not the only component that is in this direction అన్నమాట. సో పర్పెండిక్యులర్ స్ప్లిట్ అందుకు చేస్తారు ఫర్ వెక్టార్స్. సో ఇక్కడ కూడా నేను ఈ స్పియర్ మూమెంట్స్ని లెట్స్ సే విత్ రెస్పెక్ట్ టు బీ వెడ్జ్ కేసులో హారిజాంటల్ మూమెంట్స్ అండ్ పర్పెండిక్యులర్ మూమెంట్స్ లాగా చూస్తే B ఈజ్ మూవింగ్ రైట్వర్డ్ కదా. సో ఇది Bతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం లెట్స్ సే ఐఎమ్ స్ప్లిట్టింగ్ దీస్ మూమెంట్స్ ఇంటూ హారిజాంటల్ అండ్ వర్టికల్. హారిజాంటల్ అండ్ వర్టికల్ ఆర్ పర్పెండిక్యులర్, రైట్? అయితే ఇది ఎగ్జాక్ట్లీ నేను దీని మూమెంట్ని ఇలా కొంచెం స్ప్లిట్ చేసినప్పుడు ఈ మూమెంట్ అనేది బీ కాంటాక్ట్కి అసలు హెల్పే చేయదు, రైట్? బికాస్ ఇక్కడికి డౌన్వర్డ్ జరిగినంత మాత్రాన కూడా దీని కాంటాక్ట్కి వెళ్ళనట్టు కదా. సో ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంటే హెల్ప్ చేస్తుంది. ఇలా ఉంది. నెక్స్ట్ మూమెంట్ లెట్స్ సే ఇటువైపు వచ్చిందనుకో, ఎగ్జాక్ట్ హారిజాంటల్ మూమెంట్ కొంత కాంటాక్ట్కి హెల్ప్ చేస్తున్నట్టు. ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్, నథింగ్. ఈ డిస్టెన్స్ సేమే. సో ఓన్లీ హారిజాంటల్ మూమెంట్ కాంపోనెంట్ ట్రైస్ టు మెయింటైన్ కాంటాక్ట్ విత్ రెస్పెక్ట్ టు బీ, రైట్? సో అంటే
ఈ సిలిండర్ ఇక్కడ బీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం హారిజాంటలే జరగాలి. సో కాంటాక్ట్ మెయింటైన్ ఉండాలంటే ఇది హారిజాంటల్, ఈ వెడ్జ్ బి హారిజాంటల్ ఎంత జరిగితే ఇది కూడా హారిజాంటల్ అంతే జరగాలి కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం. ఇట్ కెన్ గో డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్, ఎలా అయినా వెళ్ళొచ్చు. బట్ ఇది రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా రైట్ సైడ్ అంతే వెళ్ళాలి, ఇది ఎంత వెళ్తుందో అంతే వెళ్ళాలి. సో హ్యాస్ టు మెయింటైన్ ద కాంటాక్ట్ బిట్వీన్ దీస్ టూ. అండ్ ఓకే, సో ఈ ఇన్స్టెంట్లో బి రైట్ సైడ్ 2u జరుగుతుంది. సో దిస్ సిలిండర్ మస్ట్ గో రైట్ సైడ్ 2u. ఓకే, నేను సిలిండర్ వెలాసిటీస్ని 2 వెలాసిటీస్లా స్ప్లిట్ చేశా, ఒకటి హారిజాంటల్ ఒకటి వర్టికల్. సిలిండర్ మాత్రం నాట్ ఓన్లీ విత్ బి, ఏతో కూడా కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఐఎమ్ చెకింగ్ అబౌట్ బి. సో బీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటే సో రైట్ సైడ్ మాత్రం 2u జరగాలి. ఓకే, ఐఎమ్ సీయింగ్ దిస్. సో స్పియర్ రైట్ సైడ్ వెలాసిటీ ఈజ్ 2u. యూ గాట్ దట్, వీ గాట్ దిస్. అయితే ఇప్పుడు స్పియర్ వర్టికల్ మూమెంట్ కావాలి, ఇది డౌన్వర్డ్ వెళ్తుందో అప్వర్డ్ వెళ్తుందో. సో అండ్ ఇంకొకటి, ఈ ప్రాసెస్లో స్పియర్ రెండిటితో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మూవ్ అవ్వగలదా ఆర్ మూవ్ అవ్వగలుగుతుందా ఆర్ మూవ్ అవ్వలేదా, లెట్స్ సీ. కాంటాక్ట్ మెయింటైన్ అవ్వాలి అంటే బీతోటి మెయింటైన్ అవ్వాలి, ఏతోటి మెయింటైన్ అవ్వాలి. సో బీతో మెయింటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా రైట్ సైడ్ 2u జరగాలి. ఫైన్, ఇప్పుడు ఏతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ, స్పియర్ ఇలా ఉంది అండ్ దిస్ ఈజ్ ఏ, ఇట్ ఈస్ మూవింగ్ లెఫ్ట్ వర్డ్ విత్ యూ. సో ఇప్పుడు దీన్ని చూడండి, హౌ ఈజ్ ద కాంటాక్ట్ సిచ్యువేషన్, ఇలా ఉంది రైట్. అయితే ఇది ఎంత లెఫ్ట్ సైడ్ జరుగుతుందో ఈ లైన్ ఎంత లెఫ్ట్ సైడ్ జరిగితే ఈ స్పియర్ కూడా అంతే లెఫ్ట్ సైడ్ జరిగింది అనుకోండి. ఎస్, అప్పుడు కాంటాక్ట్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంది రైట్. ఈ లెఫ్ట్ సైడ్ జరిగితే ఇది కూడా అంతే లెఫ్ట్ సైడ్ జరిగితే కాంటాక్ట్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐఎమ్ సీయింగ్ ద స్పియర్ హారిజాంటల్గా వర్టికల్గా నేను చూస్తున్నా కాబట్టి ఓకే, ఏతో కాంటాక్ట్ మెయింటైన్ అవ్వడం కోసం ఇది లెఫ్ట్ సైడ్ యూ జరుగుతుంది కాబట్టి ఇది కూడా లెఫ్ట్ సైడ్ యూ జరిగితే కాంటాక్ట్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ఫైన్. లెట్స్ సీ ది అదర్ వే. అయితే వర్టికల్ మూమెంట్లో కూడా దీనికి కాంటాక్ట్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా చూద్దాం. సి, ఇక్కడ దిస్ ఈజ్ హారిజాంటల్, ఇది యూ ట్రావెల్ చేసింది అంటే కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం మీ స్పియర్ కూడా యూ లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేయాల్సి వస్తే స్పియర్ అనేది దీనికోసమేమో రైట్ సైడ్ 2u ఖచ్చితంగా జరగాలి. నేను హారిజాంటల్ వర్టికల్ చూస్తున్నప్పుడు బీ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం రైట్ సైడ్ 2u జరిగితేనే బీతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఏ తోటి లెఫ్ట్ సైడ్ యూ జరిగితే కాంటాక్ట్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంది. కానీ సారీ, ఇట్ ఈ సిలిండర్, మై మిస్టేక్. కానీ సిలిండర్ ఓకే, ఐ విల్ సే దిస్ పాయింట్ అండ్ ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్. దట్స్ వాట్ నెక్స్ట్. ఈ పాయింట్ చెప్పే ముందు ఐ విల్ సే దిస్ పాయింట్. ఓకే, ఏతో ఇప్పుడు ఐఎమ్ స్ప్లిట్టింగ్ ద సిలిండర్ పాసిబిలిటీస్ ఇన్ 2 డైరెక్షన్స్. వన్ ఈజ్ హారిజాంటల్ అండ్ వన్ ఈజ్ వర్టికల్. హారిజాంటల్లో దీంతో కాంటాక్ట్ మెయింటైన్, హారిజాంటల్ మూమెంట్తో దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉందా లేదా, అండ్ వర్టికల్ మూమెంట్తో దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉందా చూస్తున్నా. బీ తోటి హారిజాంటల్ మూమెంట్లోనే కాంటాక్ట్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంది, వర్టికల్ మూమెంట్ వల్ల కాంటాక్ట్ మెయింటైన్ చేసే ఛాన్స్ లేదు. దట్ వీ హవ్ సీన్. సో ఏ తోటి హారిజాంటల్ మూమెంట్ వల్ల కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది. ఫైన్, లెట్స్ సీ ది అదర్ వే, దట్ ఈస్ వర్టికల్ మూమెంట్. ఇలా ఉంది, దిస్ ఈజ్ హారిజాంటల్, ఇది 2u కోసం ఇది కొంచెం ఇటు సైడ్ వచ్చింది. అయితే
ఈ ఎగ్జాక్ట్ పాయింట్ ఇది. సో స్పియర్ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం ఇది ఒకవేళ యూ జరిగితే ఈ పాయింట్ కూడా యూ లెఫ్ట్ సైడ్ జరగడం అంటే స్పియర్ లెఫ్ట్ సైడ్ యూ జరిగితే కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది. ఆర్ స్పియర్ ఈ పాయింట్ ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఇఫ్ ఈ పాయింట్ స్పియర్ కిందికి జరిగినా కూడా కాంటాక్ట్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంది. ఆర్ లెఫ్ట్ సైడ్ జరిగినాడు కాంటాక్ట్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంది. కానీ బీకి వర్టికల్గా ఛాన్స్ లేదు. సో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటే రెండిటితో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటే బీ కోసం రైట్ సైడ్ జరగాలి, ఏ కోసం డౌన్వర్డ్ జరగాలి. ఏ కోసం లెఫ్ట్ వర్డ్ అండ్ బీ కోసం రైట్ వర్డ్ simultaneously that won't possible, right? See, any object can go either rightward or leftward, but an object can go rightward and downward combinedly. That is ఇలా ఏదైనా ఇది ఇలా వెళ్తుంది అంటే రైట్ సైడ్ కొంచెం వెళ్తుంది, డౌన్వర్డ్ కొంచెం వెళ్తుంది. బట్ ఒకటి రైట్ సైడ్ ఇటు వెళ్తుంది అంటే ఇది లెఫ్ట్ సైడ్ కొంచెం వెళ్తుంది అండ్ రైట్ సైడ్ కొంచెం వెళ్తుంది కాదు కదా. ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ రైట్ సైడ్. సో దీనికోసం రైట్ సైడ్ జరగాలి, దీనికోసం లెఫ్ట్ వర్డ్ జరగవచ్చు ఆర్ డౌన్వర్డ్ జరగవచ్చు కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం. సో వీ ప్రిఫర్ డౌన్వర్డ్ థింగ్ బికాస్ దీనికోసం లెఫ్ట్ వర్డ్ అండ్ దీనికోసం రైట్ వర్డ్ పాసిబుల్ అవ్వదు. సో ఓకే, దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం సిలిండర్ మస్ట్ ట్రావెల్ బి ఎంత రైట్ సైడ్ జరిగితే అంత సిలిండర్ రైట్ సైడ్ జరగాలి. దట్ ఈస్ బి రైట్ సైడ్ వెలాసిటీ ఇన్స్టెంట్లో 2u. సో సిలిండర్ వెలాసిటీ సిలిండర్ కూడా హారిజాంటల్ 2u జరగాలి. సో సిలిండర్ హారిజాంటల్ వెలాసిటీ ఈస్ 2u అనమాట. వి సిలిండర్ హారిజాంటల్ వచ్చే 2u. ఓకే, సో నేను సిలిండర్ వెలాసిటీస్ని హారిజాంటల్ అండ్ వర్టికల్లో స్ప్లిట్ చేసా. ఐ గాట్ దట్ హారిజాంటల్ వెలాసిటీ అండ్ ఐ వాంటెడ్ టు ఫైండ్ నెక్స్ట్ ఈ వర్టికల్ వెలాసిటీ కావాలి. వర్టికల్ ఎంత 1 సెకండ్లో ఇది లెఫ్ట్ సైడ్ 2u జరిగితే ఈ స్పియర్ ఈ సిలిండర్ డౌన్వర్డ్ ఎంత జరగాలి. సో ఈ డిస్టెన్స్ వస్తే మనకు వచ్చినట్టే. సో దిస్ ఈజ్ 30 రైట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో 30. ఇది 30 అయినప్పుడు ఇది కూడా 30 and this is perpendicular. We need this. We got the right angle triangle like this. U 30. So we need this. What is tan 30? Let's say this is x. Tan 30 equal to opposite by adjacent. X is u tan 30. Tan 30 is 1 by root 3, right? X is u by root 3. X అంటే ఏంది? Velocity of cylinder vertical. That is u by root 3. సో కాంటాక్ట్ మెయింటైన్ రెండింటితో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం సిలిండర్ రైట్ సైడ్ 2u జరగాలి ఎట్ దట్ ఇన్స్టెంట్ అండ్ డౌన్వర్డ్ u by root 3 జరగాలి. u by root 3 దీని ఫైనల్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇస్ దిస్. సో రిజల్టెంట్ ఇది. సో దిస్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సిలిండర్. దిస్ ఈస్ సమ్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. దీస్ టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్ కాబట్టి అండ్ రూట్ ఆఫ్ ది స్క్వేర్ ప్లస్ ది స్క్వేర్ 4u square plus u square by 3 13 by 3u. Yeah. So this is the velocity of cylinder, right? So same B triangle అవ్వాల్సిన అవసరం లేదు. This depends upon the contact surface. I'll drop these things first of all.
సో ఇట్ క్యాన్ బి ఇలా కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. సో ఫిగర్ ఇలా ఉన్నా కూడా దట్ డజంట్ మ్యాటర్, బికాజ్ రైట్ సైడ్ టు యూ జరుగుతుందంటే ఈ కాంటాక్ట్ ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం సిలిండర్ మస్ట్ ట్రావెల్ రైట్ సైడ్ టు యూ. లెట్స్ సే అదే బి ఒకవేళ ఇఫ్ దిస్ ఈజ్ లైక్ దిస్, ఇలా క్రాస్ ఉంటే వాట్ హ్యాపెన్స్? క్రాస్ ఉంటే లెట్స్ సీ ఈ పాసిబుల్ అవ్వదు కదా. How about the wedges like this? What happens? ఇది రైట్ సైడ్ 2 జరుగుతుంది అంటే లెట్స్ సే దిస్ ఈస్ 30 degrees. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ యాంగిల్ మార్చి చూశాను, కాంటాక్ట్ యాంగిల్, సారీ కాంటాక్ట్ సర్ఫేస్ యొక్క హారిజాంటల్ యాంగిల్. డస్ దిస్ మెయింటైన్ కాంటాక్ట్? నెక్స్ట్ ఇన్స్టెంట్లో ఇది లెఫ్ట్ సైడ్ జరుగుతుంది, అది రైట్ సైడ్ జరుగుతుంది. నో ఇట్ విల్ లెట్స్ సీ, లెట్స్ వర్క్ ఇట్ అవుట్. వి నో దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి దట్ సిలిండర్ మస్ట్ ట్రావెల్ లెఫ్ట్ సైడ్ అయినా జరగవచ్చు, డౌన్వర్డ్ అయినా జరగవచ్చు. సో ఇప్పుడు దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి సారీ సిలిండర్ ఎటువైపు జరగాలి, జరిగే ఛాన్స్ ఉంది, ఇలా చూద్దాం. సిలిండర్ క్యాన్ మూవ్ rightward and cylinder can move upward. Upward possible అవ్వదు. ఇది లెఫ్ట్ సైడ్ జరుగుతుందంటే సిలిండర్ ట్రైస్ టు కమ్స్ డౌనే కదా. సో రైట్ సైడ్ జరిగితే ఆర్ అప్వర్డ్ జరిగితే అప్వర్డ్ పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ బీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం సిలిండర్ క్యాన్ గో ఓన్లీ టువర్డ్స్ హారిజాంటల్ డైరెక్షన్. అయితే సో ఏ కోసం లెఫ్ట్ సైడ్ అయినా జరగవచ్చు, డౌన్వర్డ్ అయినా జరగవచ్చు. బి కోసం ఓన్లీ హారిజాంటలే జరగాలి. సో లెట్స్ సే అంటే బి కోసం ఖచ్చితంగా హారిజాంటల్ అంటే రెండింటితో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం బి కోసం ఖచ్చితంగా రైట్ సైడ్ జరగాలి అంటే ఏ కోసం లెఫ్ట్ సైడ్ వెళ్ళలేదు, రైట్. సో ఈ కేసులో రెండింటితో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటే బి కోసం రైట్ సైడ్, ఏ కోసం డౌన్వర్డ్ జరగాలి, రైట్. వి నో ఏ కోసం డౌన్వర్డ్ ఎంత జరగాలి. We have calculated in our previous class, previous situation. That is, A కోసం లెఫ్ట్ సైడ్ యూ వెళ్తే లెట్స్ అజ్యూమ్ దిస్ ఈజ్ హారిజాంటల్. సో ఈ స్పియర్ ఇలా పడిపోవాలన్నమాట కిందికి వచ్చి. సో దిస్ ఈజ్ 30, దిస్ ఈజ్ u/√3.
ఏ కోసం డౌన్వర్డ్ u/√3 జరిగింది. సో లెట్స్ టాక్ అబౌట్ బి నౌ. బి తోటి ఇలా ఉంది. యా, సో ఏ కోసం డౌన్వర్డ్ జరిగింది కదా, ఇంత జరిగింది అనుకుందాం, రైట్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఈ పాయింట్. ఏ కోసం డౌన్వర్డ్ ఎంత జరిగింది, దిస్ ఈజ్ ఈ కాంటాక్ట్ పాయింట్. లెట్స్ సే దిస్ ఈజ్ ఎంత, u/√3, అండ్ దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం రైట్ సైడ్ ఇంత జరగాలి. ఇఫ్ బి మూవ్ అవ్వకపోతే బి కూడా మూవ్ అవుతుంది కదా మరి రైట్ సైడ్. సో స్పియర్ డౌన్వర్డ్ జరగడం వల్ల ఇట్ హ్యాస్ టు ట్రావెల్, ఇది 30 కదా, సో ఇది కూడా 30, రైట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా రైట్ సైడ్ 2u జరుగుతుంది, రైట్. ఇది కూడా రైట్ సైడ్ 2u జరుగుతుంది. అంటే let's say this is A, this is B, this is C, this point, if I draw this line, this is C. ఏ కోసం ఇది సిలిండర్ డౌన్వర్డ్ u/√3 జరిగింది ఏతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి. ఇక్కడ ఎందుకు, ఏ లెఫ్ట్ వర్డ్ u జరిగింది కాబట్టి. ఏ లెఫ్ట్ వర్డ్ u జరిగింది, సో దీంతో బి తోటి రైట్ సైడ్ 2u జరగాలి. అంటే ఇది ఇంత ట్రావెల్ చేయాలా, ఏసీ అంత ట్రావెల్ చేయాలా. సిలిండర్ ఐ థింక్ నో, బికాస్ దీంతో టచ్ అయినప్పుడు మళ్ళీ రైట్ సైడ్ 2u రైట్ సైడ్ ఇంత వెళ్ళడం వల్ల దీంతో పోతుంది కదా కాంటాక్ట్ అనేది. సో దీంతో కాంటాక్ట్ పోతుంది. సో దీంతో కాంటాక్ట్ కోసం ఇది ఇంకా కొంచెం కిందికి జరగాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఇది లెఫ్ట్ వర్డ్ u, ఇది రైట్ సైడ్ u2 జరుగుతుంది. లెట్స్ సే దీనికోసం ఇది ఫస్ట్ మనం ఏం చేసామంటే, హౌ ఐ ట్రైడ్ ఈస్, ఫస్ట్ నేను దీంతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం దీన్ని ఈ లెఫ్ట్ సైడ్ u జరిగినప్పుడు నేను దీన్ని కిందకి డ్రాప్ చేసి దాంతో దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్దామని చూసా. బట్ ఇది కిందికి డ్రాప్ చేసినప్పుడు మళ్ళీ దీంతో పాటు రైట్ సైడ్ తీసుకెళ్తే ఆ కాంటాక్ట్ పాయింట్ అనేది ఈ అగైన్ సెపరేషన్ వస్తుంది కదా. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈజ్, ఫస్ట్ దీనికోసం దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తా. ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ జరిపి అప్పుడు ఎంత కిందికి వెళ్ళాలో చూస్తా. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఐ విల్ మూవ్ దిస్ ఎంత 2u, రైట్. 1 సెకండ్లో ఇది 2u, కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం 2u వెళ్తుంది. సో నేను 2uని ఇటువైపు తీసుకొస్తాను. సో ఐ విల్ షిఫ్ట్ దిస్. లెట్స్ సే ఇది దీనికి ప్యారలల్ అనుకోండి.
ఇదేమవుతుంది, సెంటర్ 2U జరిగితే ఇది కూడా 2U జరిగింది. ఫస్ట్ నేను బీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం నేను ఈ సిలిండర్ని రైట్ సైడ్ 2U జరిపిన. ఏ కూడా లెఫ్ట్ సైడ్ U జరుగుతుంది కదా. సో ఏ లెఫ్ట్ సైడ్ U జరిగినప్పుడు ఇది U. ప్రీవియస్ లెట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సింగిల్ లైన్. సో ఇది U, ఇది 2U, ఇది A. సో ఏకి 3U సపరేషన్లో ఉంది, రైట్. సో అలాంటప్పుడు లెట్స్ సే ద బార్డర్ ఈస్ ఇలా అనుకుంటే, అప్పుడు ఏ కోసం బీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం ఈ సిలిండర్ రైట్ సైడ్ 2U జరిగింది, అండ్ ఏ లెఫ్ట్ సైడ్ U జరిగింది కదా. సో ఈ పాయింట్కి కాంటాక్ట్ పాయింట్కి 3U డిస్టెన్స్. సో అదే కాంటాక్ట్ పాయింట్ మళ్ళీ ఏతో రావాలి అంటే అది కిందికి ఇలా జరగాలి. సో ఇఫ్ దిస్ ఈస్ 30, దిస్ ఈస్ 30, అండ్ ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం, అండ్ స్టిల్ డౌన్వర్డ్ మూమెంట్ అనేది మళ్ళీ దీని కాంటాక్ట్ని ఎఫెక్ట్ చేస్తుందిగా. సో ఈ సిచ్యువేషన్లో కాంటాక్ట్తో మూవ్ అవ్వడం పాసిబుల్ అవ్వదు, రైట్. ఎస్, and I'll give you one question, just think about it and solve it. We'll discuss that in our next class. That is, ఇలా ఉంది. ఇది ఒక వెడ్జ్, ఇది కూడా యూ కెన్ సే ఇది ఒక బ్లాక్ BA. ఇది డౌన్వర్డ్ 5 m/s వెలాసిటీతో వస్తుంది. దిస్ ఈజ్ వర్టికల్ వాల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. ఇది కూడా ఇంకొకటి. సో డౌన్వర్డ్ వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ A అండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ A. ఫస్ట్ ఎటు వెళ్తుందో చూడండి, అండ్ ఇది కూడా కనుక్కోండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. We'll discuss some more things related to the wedge constraint in our next discussion.